సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకునే వాక్య భావంలోని ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, జీవముల దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు అయినా ఇంకో తండ్రి. మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో దయచేశారు. నీకు స్తుతులు, స్తోత్రం. ఎదుగో తండ్రి, పరిశుద్ధ గ్రంథంకి మేము మరి యొక్క అంశమును పరిశీలించుకుంటగా ఆత్మసంబంధమైన చదువుకోసం ఆత్మసంబంధమైన చదువుతూనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నతున్నట్టుగా గ్రహించి నీ వాక్యము తండ్రి ఈ భూమి మీద అనుసరించి నీవు ఉన్న మహాలోకాన్ని తండ్రి మేము వచ్చుటకు మాకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి వాక్యమును ప్రకటించుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును తండ్రి దయచేసి సత్యవాక్యమును తండ్రి సరిగా విభజించి బోధించే కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రియమైన దేవుని వార్లారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిద్దాం. అదేంటని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథములో ముగ్గురు యెహోవాలు ఉన్నారా అన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఈ అంశము గత సంవత్సర కాలంగా క్రైస్తవ సమాజంలో చాలా ఎక్కువగా దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఈ విషయంలో ముగ్గురు యెహోవాలు ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు. యెహోవా ఒక్కడే, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది అని నమ్మేవారు కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఎందుకు ప్రకటిస్తున్నారు, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రకటిస్తూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 19వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించు వారినందరినీ నేల మూలకలను నాశనము చేసెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనపడుతుంది. ఈ లేఖనంలో యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించను అన్న ఈ మాట ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి భాగంలో యెహోవానేమో సొదొమ మీదను గొమొర్రా మీదను అని ఉంది. రెండవ భాగంలో యెహోవా యొద్ద నుండి గంధకము అగ్నిని ఆకాశం నుండి కురిపించను అని ఇక్కడ ఉంది. కాబట్టి ఈ లేఖనాన్ని బట్టి ఇక్కడ ఈ వాక్యంలో ఇద్దరు యెహోవాలు ఉన్నారు అని బోధిస్తూ ఉన్నారు. ప్రముఖంగా వంశీ అన్నగారు, అదేవిధంగా జేమ్స్ గారు కూడా ఇదే బోధను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ బోధన నమ్మే వాళ్ళు కూడా చాలా మంది లేకపోతే. అయితే ఇంతకీ నిజంగానే ఇద్దరు యెహోవాలు ముగ్గురు యెహోవాలు ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలో అన్న ఆ విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అయితే ఎవరైతే ఇది ప్రకటిస్తున్నారో వంశీ గారు కానివ్వండి, జేమ్స్ గారు కానివ్వండి, వాళ్ళు కూడా చాలా కాలంగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి పరిశోధించి అనేకులకు ఆయన వాక్యము ద్వారా కొన్ని సత్యాలను తెలుసుకున్న వారు కూడా లేకపోలేదు. అంటే ఆయన ప్రకటించిన కొన్ని విషయాలు అన్ని విషయాలలో కూడా ఆయన ఏది ప్రకటించినా కూడా పరిశీలనాత్మకంగానే ప్రకటిస్తూ ఉంటారు. కానీ మరి ఈ విషయంలో మాత్రం ఎందుకో ముగ్గురు యెహోవాలు ఉన్నారు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి వారు ఈ విషయాలను మరొకసారి వారు పునఃపరిశీలించుకోవాలని వారిని ప్రేమతో వేడుకొనుచున్నారు. అయితే ఇక్కడ 2 సార్లు యెహోవా అని యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించను అని ఉంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు యెహోవాలు ఉన్నారని ఒకవేళ అంటే, ఇంకా అనేక చోట్ల 3 సార్లు యెహోవా అనే పద ప్రయోగించిన వచనాలు కూడా మనకు చాలా కనపడుతూ ఉంటాయి.
కీర్తనల గ్రంథంలో 134వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి అన్న ఈ మాటలో 3 సార్లు యెహోవా అన్న పదం మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 3 సార్లు రాయబడింది కాబట్టి ముగ్గురు యెహోవాలు ఉన్నారు అంటే అది సరిపోతుందా అంటే అది వాక్యానుసారం కాదు అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోదు. అదేవిధంగా కీర్తనల గ్రంథంలోనే 135వ అధ్యాయం 20వ వచనంలో కూడా, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవాను సన్నుతించుడి అని ఇక్కడ కూడా 3 సార్లు మనకు యెహోవా అన్న పదం కనబడుతుంది. అంటే ఒకే యెహోవాను గూర్చి ప్రస్తావిస్తున్నారు, కానీ 3 సార్లు రాయబడింది కాబట్టి ముగ్గురు యెహోవాలు ఉన్నారు అని అనడం అనేది అది కొంతవరకు మరి సరైనదిగా నాకైతే అనిపించడం లేదు. నహూము గ్రంథంలో కూడా మనం చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపము ఉంచుకొనును అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. ఇక్కడ యెహోవా అని మొదటి లైన్ లో, 2వ లైన్ లో కూడా యెహోవా అని ఉంది. తర్వాత ఆయన మహోగ్రత గలవాడు, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను అని ఇక్కడ ఎన్నిసార్లు యెహోవాను గూర్చి వ్రాయబడిన ఈ సందర్భం అని మనం ఆలోచిస్తే 6 సార్లు మనకి ఇక్కడ ఈ వాక్యంలో యెహోవాను గూర్చిన ప్రస్తావన కనబడుతుంది. అంటే యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును అన్న ఈ మాటలో ఒకే యెహోవాను గూర్చిన అనేకమైన విషయాలు ప్రస్తావించబడుతున్నాయి. ఈ విధంగా ఈ లేఖనాన్ని మనము ఆలోచించినట్లయితే ఎక్కడ కూడా యెహోవా అనే పదము 2 సార్లు వాడబడినంత మాత్రాన అక్కడ ఇద్దరు యెహోవాలు ఉన్నారని కాదు అన్న విషయము ఒకసారి గ్రహించాలి అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అదేవిధంగా మనం ఇక్కడ జెఫన్యా గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. ఇక్కడ కూడా యెహోవాను గూర్చే ప్రస్తావిస్తూ 6 సార్లు ఆయనను గూర్చిన మాటలు రాయబడ్డాయి. యెహోవాని ఒకసారి, యెహోవా అంటేనేమో నామవాచకం కింద యెహోవాను వాడి, ఆయన అన్న చోట సర్వనామము సంబంధించిన పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా చాలా మందికి తెలియనివేం కావు కనుక, అంటే యెహోవాను గూర్చిన విషయాలను తెలియజేయడానికి ఆయనలో ఉన్న ఆ గుణాలను కానివ్వండి, ఆయన చూపుతున్న ఆ ప్రేమను కానివ్వండి, ఆయనకున్న స్వభావాలను గురించి తెలియజేస్తూ ఈ మాటలన్నీ కూడా వ్రాయబడుతూ ఉన్నాయి అన్న విషయాన్ని గమనించారు. అంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. అంటే ఒకే యెహోవాను గూర్చి ఇక్కడ ఈ విషయం అంతా కూడా వ్రాయబడింది అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇలాంటివి ఇంకా అనేకమైన లేఖనాలు మనకు కనబడుతూ ఉంటాయి. హగ్గై గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 13వ వచనంలో 3 సార్లు యెహోవా అని వ్రాయబడింది. అదేవిధంగా హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా 3 సార్లు యెహోవా అన్న మాట వ్రాయబడింది. అదేవిధంగా జెకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా అక్కడ యెహోవాను గూర్చిన ప్రస్తావన ఒకే వచనంలో 5 సార్లు వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ 5 సార్లు వ్రాయబడింది కాబట్టి 5 మంది యెహోవాలు ఉన్నారు అనడము అది సబబు కాదు అని మనము గ్రహించాలి. ఈ విషయాలన్నీ కూడా మరొకసారి ఆలోచించాలని ఈ యొక్క సందేశము ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.
ఇంకొక వచనాన్ని కూడా మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయముందనీయకుము అని ప్రార్థింపగా అని ఇక్కడ ప్రార్థనలో కూడా ఇన్నిసార్లు యెహోవా అని వ్రాయబడింది. అంటే ఒకే యెహోవాను ఇన్నిసార్లు వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రార్థనలో అన్న ఈ విషయం మనకు అర్థమైతే అక్కడ 19వ అధ్యాయంలో కూడా ఆదికాండంలో యెహోవానే ఒకే యెహోవాను గూర్చిన ప్రస్తావన అక్కడ కనబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే బేసిక్ గా పరిశుద్ధ గ్రంథం అనేది ఎలా వ్రాయబడింది అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పాత నిబంధన అంతా కూడా దేవదూతల ద్వారా వ్రాయబడింది, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అని మనకు కొన్ని లేఖనాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మొదటి 5 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అన్న ఆ 5 పుస్తకాలను రాసింది ఎవరు అని మనం ఆలోచిస్తే మోషే గారు రాశారు. అయితే మోషే గారు రాసిన ఈ 5 పుస్తకాలని ఎవరు ఆయనకి చెబుతూ ఉంటే రాశారు అన్న ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే దేవదూతలు చెబుతూ ఉంటే దేవదూతల ద్వారా వింటూ మోషే గారు ఈ విషయాలన్నింటినీ రాశారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అక్కడ కూడా ఆదికాండము 19వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ మాటను కూడా ఒక దేవదూత చెబుతూ ఉంటే దాన్ని విని మోషే గారు రాస్తూ ఉన్నారు. అంటే యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకములను కురిపించను అన్న ఆ మాట ఒక దేవదూత చెబుతూ ఉన్న దాన్ని ఈయన రాస్తున్నాడు. అంటే ఒకే యెహోవా ఉన్నాడు, ఆ యెహోవా యొద్ద నుండే అగ్నిగంధకములు కురిపించబడ్డాయి అన్న విషయము అక్కడ ఆయన చెప్పాలని ప్రయత్నపడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా ఇంకా ఒకటి ఏమి చెబుతూ ఉన్నారు అంటే ఈ యెహోవా దూత అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారి యెహోవా దూత అని కూడా ఒక బోధ మనకు వినబడుతూ ఉంది. అంటే ఒకవేళ యెహోవా దూత యేసుక్రీస్తు అయి ఉంటే గనక ఎక్కడైనా ఒక చోటైనా ఆ ప్రస్తావన ఉండేది. పరిశుద్ధ గ్రంథంలో, కృత నిబంధనలో గాని ఎక్కడైనా పాత నిబంధనలోనే ఏదైనా ఒక చోట వ్రాయబడి ఉండేది. ఎవరైనా నీ పేరేమని అడిగినప్పుడైనా వాళ్ళు చెప్పించే ప్రయత్నం దేవుడు చేసి ఉండేవాడు. కానీ ఎక్కడ అలాంటి ప్రయత్నం జరగలేదు. ఒకానొక సందర్భంలో మనోహ గారి భార్య ఆ యెహోవా దూతను నీ పేరేమని అడిగినప్పుడు ఆ దూత ఇచ్చే సమాధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిది అనేను అంటున్నాడు. అంటే ఒకవేళ యెహోవా దూతనే యేసుక్రీస్తు అయి ఉంటే నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తును, నేను కూడా ఇంకొక యెహోవానే అని ఇక్కడ చెప్పుండేవాడు కదా. కాబట్టి ఇక్కడ చెప్పలేదు. అంటే యెహోవా దూత అంటే ఎవరు అంటే దేవదూతనే యెహోవా దూత అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న సందర్భం. ఈ దేవదూతనే యెహోవా దూత అనడానికి ఇంకొక లేఖనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు మనం చూస్తే అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే దేవదూత మొదటిసారి వచ్చి నీవు లేచి భోజనము చేయమని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత 2వ మారు యెహోవా దూత వచ్చి అంటున్నాడు. అంటే మొదటిసారి వచ్చిన దేవదూతనే 2వసారి కూడా వచ్చింది. అదే మాట మొదటేమో దేవదూత అని చెప్పి తర్వాత యెహోవా దూత అని చెబుతున్న ఈ సందర్భాన్ని గనక మనం ఆలోచిస్తే దేవదూతనే యెహోవా దూత అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి
అనేక మార్లు పరిశుద్ధ గ్రంథములో యెహోవా దూత అని వ్రాయబడిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ యెహోవా దూత అని వ్రాయబడిన ఈ సందర్భాలలో ఎవరు ఆ యెహోవా దూత అని మనం ఆలోచిస్తే దేవుడు పరలోకము నుండి పంపిన దేవదూతలనే యెహోవా దూత అనే మాటతో కూడా వ్రాస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎలా చెప్పగలము ఈ దేవదూతలే అక్కడ పాత నిబంధన గ్రంథంలో దేవదూతలే వచ్చారు, దేవదూతలే వాక్యాన్ని ప్రకటించారు అన్న విషయం మనం ఎలా దాన్ని కన్ఫర్మ్ చేయగలము అంటే దానికి కూడా మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి ద్వారా పలకబడిన వాక్యం అంటున్నాడు? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అంటున్నాడు. అంటే పాత నిబంధనలో పలకబడిన వాక్యం అంతా ఎవరి ద్వారా పలకబడింది అంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అని తెలియజేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రవక్తలు దేవదూతలు చెబితే విని దానిని అక్కడ ఉన్న మనుషులకు ప్రకటిస్తున్న సందర్భాలు అనేకం కనబడతాయి. డైరెక్ట్ గా దేవదూతలే వచ్చి ప్రకటించిన సందర్భాలు కూడా మనకు అనేకము పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. కాబట్టి ఈ యెహోవా దూత అంటే నేనే యెహోవాను అని మాట్లాడిన సందర్భాలు కూడా దేవదూతలే వచ్చి నేను యెహోవాను అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పిన దేవదూత చెప్పింది ఎవరో కాదు దేవదూతనే అన్న విషయాన్ని కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో కృత నిబంధన గ్రంథానికి వస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 38వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మోషే గారికి ఆ పొదలో కనబడింది యెహోవా దూత అనేమో నిర్గమకాండంలో మనకు కనబడితే ఆ విషయాన్ని ఇక్కడ వచ్చేసరికి ఆ మోషే గారికి కనబడింది ఎవరో కాదు దేవదూత అని మనకి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాం. ఇంకా మనము కొంచెము పరిశీలన చేస్తే అంటే ఈ పాత నిబంధనలో వచ్చిన ఈ దూతలన్నీ కూడా ఎలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అంటే డైరెక్ట్ గా దేవుడే మాట్లాడుతున్నట్టుగా డైరెక్ట్ స్పీచ్ లో వారు మాట్లాడారు అన్న విషయాన్ని కూడా మనము మనసులో ఉంచుకోవాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనాన్ని కూడా మనం చూస్తే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మేము పొందితిరి కానీ దానిని గైకొనలేదు అని చెప్తున్నారు. స్టెఫెను గారి ప్రసంగం ఇది 7వ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తే. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అంతా దేవదూతల ద్వారా నియమింపబడింది అని చెప్తున్నారు. అదేవిధంగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూస్తే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అంటున్నాడు ఇక్కడ కూడా. అంటే దేవదూతల ద్వారా ఆ ధర్మశాస్త్రం అనేది నియమింపబడింది అంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అని కూడా చూసాం. అంటే మొదటి 5 కాండాలలో రాయబడిన లేక చెప్పబడిన మాటలు కూడా ఎవరు పలికిన మాటలు అంటే దేవదూతలే దేవుని పక్షాన దేవుని మహిమలో వచ్చి ఆ వచ్చిన దూతనే దేవుడు అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు అనేకము మనకు కనబడతాయి. ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడిన మాటలు కొన్ని ఉంటాయి. నేనే యెహోవాను అన్న మాటలు కనబడతాయి. నేను మీ దేవుడైన యెహోవాను అన్న మాటలు కనబడతాయి. ఎవరు ఈ మాట్లాడిన వారు అని మనం ఆలోచిస్తే దేవదూతలే మాట్లాడారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని మాటలను ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు భూమి మీద అంటే దేవదూతలు వచ్చి ప్రకటిస్తే దానిని భూమి మీద ఉన్న మరలా ఎవరైనా ప్రవక్తలు వాటిని విని మనుషులకు ప్రకటిస్తున్న సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనం ఇంకొక లేఖనాన్ని కూడా పరిశీలించగలిగితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఒక ఏలియా గారితో ప్రవక్త అయిన ఏలియా గారితో ఒక స్త్రీ చెప్పిన మాటను మనం అక్కడ పరిశీలించగలిగితే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను అంటున్నాడు అని ఆమె చెబుతుంది. అంటే ఇక్కడ ఆ స్త్రీ చాలా చక్కగా అర్థం చేసుకుంది ఏంటంటే ఏలియా గారు ఆమెతో చెబుతున్న మాట ఎవరి మాట అని చెబుతున్నామే అంటే యెహోవా మాట, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అంటున్నాను.
కాబట్టి అక్కడ పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ కూడా యెహోవా మాటలే. కానీ వచ్చి చెప్పింది ఎవరు అంటే దేవదూతలు. ఆ దేవదూతలు డైరెక్ట్ గా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. అదే విధంగా దేవదూతలు చెబితే విని ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి దీన్ని మనము గమనించాలి అన్న విషయాన్ని మనము మనసులో ఉంచుకోవాలి. దేవదూతల ద్వారా ప్రకటించబడుతూ ఉన్న ఈ మాటలు ఎవరి మాటలు అంటే దేవుడే చెబుతున్న మాటలు కాబట్టి దేవుని పక్షాన దేవుని మహిమలో దేవుని ఆ దేవుని యొక్క ఆ మాటను ప్రకటించేటప్పుడు ఆ దూతలు వచ్చి ఎలా ప్రకటించారంటే నేనే యెహోవాను అన్నట్టుగా ప్రకటించిన మాటలు మనకు అనేకము కనబడతాయి. కాబట్టి ఈ విషయాలు మనము గమనించాలి ప్రియులారా. అదే విధంగా ఆది కాండంలో మనము 48వ అధ్యాయంలో 15-16 వచనాలు కూడా చూస్తే, అంటే యాకోబు గారు మాట్లాడుతున్న ఈ మాటలను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆది కాండము 48వ అధ్యాయం 15-16 వచనాలు, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ యాకోబు గారు కూడా దేవుని మహిమలో దేవుని ఆ ప్రభావాన్ని ధరించుకొని వచ్చిన ఆ దూతల మహిమను చూసి ఆయన కూడా వచ్చింది దేవుడే అనుకున్న పరిస్థితిని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు. కానీ వచ్చింది ఎవరు అంటే దూతనే వచ్చింది. ఆ వచ్చిన దూత నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఆ మెసేజ్ ఏదైతే ఆ వర్తమానం ఉందో దాన్ని అక్కడ ప్రజెంట్ చేసింది. కాబట్టి ఈ ఎవరైతే దూతలతో మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అనంటే, మేము దేవుణ్ణే చూసాము, దేవునితోనే మాట్లాడాము అనుకున్నారు. యాకోబు గారు కూడా ఒక రాత్రంతా కూడా దేవునితో పోరాడి గెలిచి తిని అన్న మాట మనం అక్కడ చూస్తాం కదా. అది కూడా దేవదూతతోనే ఆయన పోరాడిన సందర్భము అన్న విషయము మనకు హోషేయ గ్రంథంలో దాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. కాబట్టి ఆ దూతకున్న మహిమను, ఆ దూత వచ్చినప్పుడు చూచిన ఆ ప్రకాశాన్ని, వెలుగుని చూసి ఆ దూతను చూసిన వారందరూ కూడా ఏమనుకుని భ్రమపడ్డారు అంటే వచ్చింది దేవుడేనేమో అనుకున్నారు. అదే మనకు ఒక సందర్భము మనము గమనించినట్లయితే, మనోహ భార్య దగ్గరికి యెహోవా దూత వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే దేవుణ్ణే మేము చూసాము అనుకుంటారు. ఆ సందర్భాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఇక్కడ మొదటి నుంచి మనం 3 వచనాలు కనుక చదివితే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును అయిన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకై ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు అని ఇక్కడ యెహోవా దూత వచ్చి ఆ మనోహ భార్యతో చెబుతున్న సందర్భం. కాబట్టి ఈ సందర్భం అంతా మనం చదివితే చివర్లో మనం చూసినట్లయితే 22వ వచనం మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి గనక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనలను చెప్పగోరిన ఎడల ఆయన దహనబలి నీ నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను అని ఇక్కడ చూసుకో. అంటే చూసిందేమో యెహోవా దూత అని మనోహ తెలుసుకున్న తర్వాత కూడా దేవుని చూచితిమి గనక ఇంకా మనము చనిపోదుము అంటున్నాడు. అంటే ఆ వచ్చిన మహిమను చూసి, ఆ ప్రకాశమును చూసి, ఆ వెలుగును చూసి ఏమని వీళ్ళు భ్రమపడిపోయారు అని అంటే దేవుడే వచ్చాడేమో అని భ్రమపడిన సందర్భాలు అనేకము మనకు కనబడతాయి.
కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు అనంటే దూతలను పంపించాడు. దూతల ద్వారా ఆయన మాటలను మనుషులకు తెలియజేశాడు. అంతేగాని పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ ఆయన ప్రత్యక్షము కాలేదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే దానికి కూడా మనము లేఖనాన్ని పరిశీలన చేయగలిగితే హెబ్రీ పత్రిక 1:1-2 వచనాలలో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని ఇక్కడ మనం చూస్తాం. అంటే పూర్వకాలంలోనేమో నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అని ఇక్కడ చూస్తాం. అంటే ఈ దినముల అంతమందు అంటే ఏ దినముల అంతమందు, ఏ దినముల అంతాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎప్పుడు ఈ లోకానికి వచ్చారు అంటే పాత నిబంధన కాలం యొక్క అంతమందు ఆయన వచ్చాడు. వాటినే అంత్య దినములు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే కొత్త నిబంధన దినాలకు ముందు ఏ దినాలు ఉన్నాయి? పాత నిబంధన అమలులో ఉన్న దినాలు. ఆ పాత నిబంధనలో ఉన్న అంత్య దినములలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని కూడా మనము ఒక లేఖనాధారంతో పరిశీలించగలిగితే యోవేలు గ్రంథము 2:28-29 వచనాల్లో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివాడి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అన్న ఒక ప్రవచనము మనకి ఇక్కడ యోవేలు గ్రంథము 2:1 కనబడుతుంది. ఎప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది అని మనం ఆలోచిస్తే పేతురు గారు ఆ విషయాన్ని ఎత్తి చెబుతున్న ఆ సందర్భాన్ని కూడా మనము చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 2:16-18 వచనాల్లో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు అన్న ఈ లేఖనాన్ని మనం ఎక్కడ చదువుకుని వచ్చాము? యోవేలు గ్రంథంలో ఉన్న అవే మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని చెబుతున్నాడు. అంత్య దినములయందు అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిందని చెబుతున్నారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని ఆయన ఆ యోవేలు గారు ఏదైతే ప్రవచించారో అది ఈ రోజు నెరవేరింది అని చెప్తున్నాడు. ఎప్పుడు నెరవేరింది అది? అంత్య దినములయందు. యేసుక్రీస్తు వారు అప్పుడే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ యొక్క సంగతి జరిగింది. మేడగదిలో అపోస్తలులందరూ కూడి ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడినప్పుడు వారు వాక్శక్తిని పొందిన కొలది వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. దీనినే ఈయన పేతురు గారు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది ఏదైతే ప్రవచనం ఉందో అది ఇక్కడ నెరవేరింది అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ లోకానికి వచ్చారంటే అంత్య దినములయందు. ఆ అంత్య దినములయందు వచ్చిన ఆయన ఏం చేశాడు? దేవుని మాటలను మనుషులకు ప్రకటించాడు. అదే విషయాన్ని హెబ్రీ పత్రిక 1:1-2 వచనాలు తెలియజేస్తున్నాడు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడేను అంటున్నాడు. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా రాలేదు. ఆయన ఈ దినముల అంతమంది వచ్చాడు. అంటే పాత నిబంధన యొక్క అంత్య దినములలో ఆయన వచ్చి భూమి మీద అందరికీ ప్రకటించి పరలోకానికి వెళ్ళిపోయాడు అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి పాత నిబంధనలో మాట్లాడిన యెహోవా దూత ఎవరు అంటే దేవదూతనే గాని యేసుక్రీస్తు ప్రభువుల వారు కాదు అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి. ఒకవేళ పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తుగా వచ్చాడని ఎవరైనా చెబితే కొత్త నిబంధనలో ఒక చోటైనా ఆ ప్రస్తావన ఉండాలి కదా, ఎవరైనా ఒక్కరైనా చెప్పాలి కదా. పాత నిబంధనలో ఏదైతే దూతగా వచ్చాడో ఆ దూతగా వచ్చింది ఎవరో కాదు నేనే అని యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ చెప్పలేదు. చివరికి అపోస్తలులు కూడా ఎక్కడ
చెప్పలేదు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భం ద్వారా మొదటిసారి ఈ లోకానికి వస్తే ఇప్పుడు రాబోతున్నది ఎన్నోసారి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే రెండవసారి ఆయన రాబోతున్నాడు అని తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే ఒకసారి ఏమో వచ్చాడు ఈ లోకానికి, మొదటిసారి కన్యమర్య గర్భం ద్వారా వచ్చాడు, వచ్చి అర్పింపబడ్డాడు. అర్పింపబడిన తర్వాత ఆయన రెండవసారి అవబోతూ ఉన్నాడు అని తెలియజేస్తుంది. ఒకవేళ పాత నిబంధనలో యెహోవా దూతగా ఆయన ఒకవేళ ఎన్నోసార్లు వచ్చుంటే ఇది ఎన్నోవ రాకడని చెప్పు ఉండాలి. అక్కడ ఎన్నిసార్లు అయితే వచ్చాడో దానికి ఈ కృత నిబంధనలో మరియ గర్భం ద్వారా వచ్చిన ఇంకొక రాకడను కూడా కలుపుకుని ఆ తర్వాత ఎన్నో రాకడైతే అవుతుందో ఆ రాకడను కూర్చున్న ప్రస్తావన ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో. కానీ అలాంటి ప్రస్తావన ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా కూడా ఆయన రాలేదు. ఆయన కుమారుని ద్వారా ఈ దినముల అంతమందే మాట్లాడాడు అని ఆల్రెడీ మనకి పరిశుద్ధాత్ముని బోధలో లేఖనం కనబడుతూ ఉంటే దాన్ని కూడా మనం ఒకవేళ తిరస్కరిస్తే అది ఇంకా మీరే ఒకసారి మిమ్మల్ని మీరే స్వపరిశీలన చేసుకోవాలని అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. కాకపోతే ఎందుకని యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో యెహోవా దూతగా వచ్చాడు అని చెబుతున్నారు అని అంటే, వీళ్ళకి ఒక లేఖనం ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని కూడా మనం చూస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. ఎవరిని గూర్చిన ప్రవచనం ఇది అంటే యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. అయితే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఉంది కదా. కాబట్టి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెబుతున్నా. కానీ దీనికి పరిశుద్ధ గ్రంథం ఏమైనా ఒప్పుకుంటుందా అని అంటే ఎంత మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు కొన్ని ఉన్నాయి. పాత నిబంధనలో ఆయన ఎలా ఉన్నాడంటే నీడగా ఉన్నాడు, ఛాయారూపముగా ఉన్నాడు అన్న విషయాలు కూడా మనకు కనబడతాయి. కాబట్టి ఆయన ప్రత్యక్షతలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. కానీ ఆయన ప్రత్యక్షంగా దూతగా రాలేదు. మరి ఏంటి ఆ ప్రత్యక్షతలు? ఎలా ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో అన్న ఆ విషయాలను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు ఒక పస్కా పండగ అనేది కనబడుతుంది. అరణ్యంలో ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో పస్కా పండగని మొదటిసారిగా జరుపుకుంటారు. అక్కడ ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడుతుంది. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడింది అన్న విషయము మనకు మరలా కృత నిబంధనలో దాన్ని గూర్చిన ప్రస్తావన కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటున్నాడు. అంటే రోజు వారు అరణ్యములో చేసుకున్న ఆ పస్కాకు సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకేమైనా ప్రత్యక్షతలు ఉన్నాయా పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి అని మనం చూస్తే ఇంకొక ప్రత్యక్షత కూడా మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు
చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను అని ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఈ ఇత్తడి సర్పానికి సాదృశ్యంగా మనకు కృత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్న విషయాన్ని, యేసుక్రీస్తు వారే ఈ సందర్భాన్ని ఎత్తి చెబుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే యోహాను సువార్త 3:14-15 వచనాల్లో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్తున్నాడు. అంటే ఎలాగైతే అక్కడ చనిపోయిన వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి జీవాన్ని పొందారో, నేటి కాలంలో కూడా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని పొందిన వారందరూ ఏం పొందుతున్నారు? నిత్య జీవాన్ని పొందుతున్నారు. ఆ రోజు వారేమో శరీర మరణాన్ని తప్పించుకున్నారు. నేటి కాలంలోనేమో యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారు రెండవ మరణాన్ని తప్పించుకుంటారు అని మనకి ఇక్కడ చాలా స్పష్టమైన లెక్కన కనబడుతుంది. ఇది ఒక ప్రత్యక్షత. ఇంకొక ప్రత్యక్షతను కూడా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1-4 వచనాల్లో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏ బండలోని నీళ్ళైతే వాళ్ళు తాగారో ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తు అని ఇక్కడ చెప్పబడుతుంది. దీనికి సాదృశ్యంగా పాత నిబంధన కాలంలో ఏం జరిగింది అన్న ఆ విషయాన్ని కూడా మనం చూస్తే సంఖ్యాకాండం 20:9-11 వచనాల్లో, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. వచ్చిన ఆ నీళ్లను ఏం చేశారు? వాళ్ళు త్రాగారు. అంటే ఒకే బండలోని నీళ్ళు అందరూ కూడా అరణ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగానైతే తాగారో, నేటి కాలంలో కూడా క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని త్రాగిన వారు నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నారు అన్న ఈ సాదృశ్యం మనకి ఇక్కడ కనపడుతుంది. రోమాపత్రిక 9:33 వచనాన్ని కూడా మనం చూస్తే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు స్థిరపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి అని ఇక్కడ. ఎవరి అడ్డురాయి అడ్డుబండ అంటే యేసుక్రీస్తు వారిని గురించే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నా. మొదటి పేతురు పత్రిక 2:7 వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయి అడ్డు బండయు ఆయను అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. ఎవరి అడ్డు రాయి అడ్డు బండ? తలకు తలరాయి అయిన, మూలకు తలరాయి అయిన ఈ అడ్డుబండ అడ్డురాయి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. కీర్తనల గ్రంథము 118:22-23 వచనం మనం చూస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము అని ఇక్కడ మనకు ఏదైతే ఈ కీర్తన గ్రంథంలో చెప్పబడిన ఈ రాయి ఏదైతే ఉందో దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రత్యక్షతలను మనకు తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం తప్ప ఆ మీకా గ్రంథము 5:2 వచనంలో ఉన్న ప్రత్యక్షతలు ఏవంటే ఇవి ఆ ప్రత్యక్షతలు. అంతేగాని ప్రత్యక్షమగుచు ఉండెను అనగానే యేసుక్రీస్తు వారే యెహోవా దూతగా వచ్చారు అన్నది అది లేఖనానుసారమైనది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఈ 3 యెహోవాలు అని ప్రకటిస్తున్న వారు కూడా వారు ఈ విషయాలన్నీ తెలిసిన వారే, తెలియనివేం కాదు వాళ్ళకి ఈ వాక్యాలు. కాకపోతే ఎందుకు మరి ఆ విధంగా ఆ అంశాన్ని ఎత్తుకుని వారు బోధిస్తున్నారో వారికే తెలియాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో 3 యెహోవాలు ఉన్నారా అంటే 3 యెహోవాలు లేరు. యెహోవా ఒక్కడే. ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన తండ్రి.
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల బోధ చేసి ఇశ్రాయేలీయుల చేత చంపబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తండ్రి చేత లేపబడి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తలులు ఏదైతే చట్టాన్ని సిద్ధపరిచారో, ఏవైతే ఆజ్ఞలను సిద్ధపరిచారో ఆ ఆజ్ఞలు కొత్త నిబంధనగా నేడు క్రైస్తవులనబడిన వారికి ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలనే మనం ఈ రోజు అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అపోస్తలుల బోధయందు మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో అప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుని పరలోకానికి వెళ్ళు వారంగా ఉంటాం. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉంటారని, అదేవిధంగా మరొకసారి ఈ విషయాలను పునఃపరిశీలించుకుని మరొకసారి స్వపరిశీలన చేసుకుంటారని కూడా ఈ యొక్క పాఠాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. కానీ ఎవరి మీద ద్వేషంతోనో ఎవరినో విమర్శించాలనో ఈ యొక్క విషయాలను మీ ముందుకు తీసుకురాలేదు అన్న విషయాన్ని మొదట గమనించండి, గ్రహించండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ